తాజాగా నాగార్జునకు సంబంధించిన కొన్ని సీక్రెట్ విషయాలను 'జయమ్ము నిశ్చయమ్మ' షోలో నాగార్జున సోదరి నాగసుశీల చెప్పిన ముచ్చట్లు నెట్టింట్లో వైరల్గా మారాయి. నాగార్జున, నాగసుశీల అమెరికాలో ఉండేటప్పుడు ఎలా ఉండేవాడో చెప్పి అందరికీ షాకిచ్చింది. అయితే ఈ షోలో నాగార్జునని "నువ్వు యూఎస్లో ఉన్నప్పుడు చేసిన ఏదైనా చిలిపి పనులు చెప్పు" అని జగపతి బాబు అడగగా, "ఏమో నాకిప్పుడు అవన్నీ గుర్తుకు లేవు" అంటూ నాగార్జున ఈ ప్రశ్నను దాటేసే ప్రయత్నం చేశాడు. కానీ పక్కనే ఉన్న నాగసుశీల "నేను చెప్తాను" అంటూ ఎంట్రీ ఇచ్చి, "అప్పట్లో యూఎస్లో ఉన్నప్పుడు నేను వారానికి ఒకసారి నాగార్జున రూమ్‌కు వెళ్ళేదాన్ని. నాగార్జున ఆ రూమ్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండేవాడు. కానీ వాళ్ళందరూ ఆ రూమ్ ఎంత చెత్తగా ఉంచుకునేవారంటే చాలా దరిద్రంగా ఉండేది. ఎక్కడ తిన్న ప్లేట్లు అక్కడే, ఎక్కడ విడిచిన బట్టలు అక్కడే ఉండేవి. కనీసం ఏదైనా తిందామంటే కూడా ఒక స్పూన్, ప్లేట్ దొరికేది కూడా కాదు" అంటూ నాగసుశీల నాగార్జున గురించి చెప్పుకొచ్చింది. అలా ప్రతి వారం వెళ్ళి ఆ పని చేసి దాన్ని అంటూ షాకింగ్ విషయం చెప్పింది. అయితే అక్క చెప్పిన మాటలకు నాగార్జున "నువ్వు నేనేదో పెద్ద లెజెండా అని ఇక్కడ కూర్చోపెట్టావు. కానీ నా బ్యాడ్ హ్యాబిట్స్ మొత్తం చెప్పి నా పరువు తీశావు" అన్నట్లుగా మాట్లాడాడు నాగార్జున. దానికి జగపతి బాబు "మరి ఈ షో అంటేనే అది కదా! తెలియని విషయాలు కూడా బయటపెట్టాలి కదా" అంటూ స్పందించారు. అలాగే ఒకప్పుడు ఎంతో చెత్తగా తన రూమ్‌ని ఉంచుకునే నాగార్జున ఇప్పుడు తన ఇంటిని మాత్రం శుభ్రంగా ఉంచుకుంటున్నాడు. ఇంట్లో నేల కూడా అద్దంలా మెరుస్తుంది. అంత నీట్‌గా ఉంటాడు. ప్రతి విషయంలో నీట్‌నెస్ మెయింటైన్ చేస్తాడు. అలా ఉండే నాగార్జున ఇప్పుడు ఇలా తయారయ్యాడు అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది నాగసుశీల. ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి.